చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. తెలంగాణ జీకేకి సంబంధించి తెలంగాణ సంస్కృతి, వాళ్ళ యొక్క సంప్రదాయాలు, దాని గురించి అయితే మనం బిట్స్ చూద్దాము. సో ఇది కంపల్సరీగా ఒక బిట్ అయినా వస్తుంది కంపల్సరీగా. సో చూస్తూ ఉండండి. ఇప్పటిదాకా నా వీడియో చూస్తున్న వాళ్ళకి, అలాగే లైక్ చేస్తున్న వాళ్ళు, షేర్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి అయితే మ్యాక్సిమం బిట్స్ అయితే చేశాను, చూస్తూ ఉండండి. సో వీడియోలోకి వెళ్తే, తెలంగాణలో గోందుల తెగకి సంబంధించి గోందుల దేవత ఎవరు అని చెప్పి ఇచ్చారు. పేరేంటి అంటే అక్కీపేస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, పరదానులు ఎవరి ఇతిహాసాలను వృత్తాంతాలుగా చెప్పుకొని పాటలు పాడుతూ ఉంటారు. పరదానులు గోందుల యొక్క వృత్తాంతాలను, ఇతిహాసాలను పాటలు పాడుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఎవరివి అంటే గోందులు అని గుర్తుపెట్టుకోండి, గోందుల తెగ వారివి. నెక్స్ట్ బిట్ ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్లో లంబాడి తెగవారిని షెడ్యూల్ తెగలుగా గుర్తించినటువంటి ఇయర్ ఏది అని చెప్పి ఇచ్చారు. సో 1976 సంవత్సరం లంబాడీలను షెడ్యూల్ తెగగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్. దండారి పండుగ అనేది ఏ తెగవారు ముఖ్యంగా జరుపుకుంటారు అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి గోండులు. నెక్స్ట్ బిట్ ఏంటి అంటే, తెలంగాణ పాటలు పాడుతూ భిక్షాటం చేసేటువంటి వారు ఎవరు? తెలంగాణలో పాటలు పాడుతూ భిక్షాటం చేసేటువంటి వారు మాతంగి వారు అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, లంబాడి తెగవారికి ఇంకొక పేరు ఏంటి అని అడిగారు. సో సుగాలి లేదా బంజారా, ఈ రెండు వాళ్ళ పేరు అనమాట. సుగాలి లేదా బంజారా అని లంబాడీలను కూడా పిలుస్తారు. నెక్స్ట్ బిట్టు, తెలంగాణలో చెంచులు తెగవారు ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తారు? చెంచులు అనేటువంటి తెగవారు తెలంగాణలో నాగర్ కర్నూలు అయితే ఎక్కువ నివసిస్తారండి. ఈ బిట్ ఇస్తారేమో చూడండి, నాగర్ కర్నూలు. నెక్స్ట్ బిట్ ఏంటి అంటే, చెంచుల యొక్క ఆవాసాలను ఏమని పిలుస్తారు? పెంట అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ ఏంటి అంటే, తెలంగాణలో భౌగోళిక గుర్తింపు పొందినటువంటి తరీస్ ఏ ప్రాంతానికి చెందింది అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చరికి వరంగల్ అండి. వరంగల్లో తరీస్ అనేటువంటి ప్రాంతము భౌగోళిక గుర్తింపు అయితే పొందింది. బిట్టు, తెలంగాణలో చందంపేట అనేది దేనికి ప్రసిద్ధి? తెలంగాణలో చందంపేట అనేది ముత్యాలకు ప్రసిద్ధి అండి, బాగా గుర్తుపెట్టుకొని, ముత్యాలకు ప్రసిద్ధి. నెక్స్ట్ బిట్టు, తెలంగాణ రాష్ట్రం యొక్క హస్తకళ అభివృద్ధి సంస్థ లోగో ఏంటి అని చెప్పి ఇచ్చారు. సో వచ్చేసరికి గోల్కొండ. నెక్స్ట్ బిట్టు, మేడ్పల్లి దేనికి ప్రసిద్ధి అని చెప్పి ఇచ్చారు. సో ఖాదీ బట్టలకు ప్రసిద్ధి ఏంటి అంటే తెలంగాణలో మేడ్పల్లి. నెక్స్ట్ బిట్టు, శిల్పారామము దేనికి ప్రసిద్ధి? కంచు ప్రతిమలకి ప్రసిద్ధి అండి. శిల్పారామం కంచు ప్రతిమలకి ప్రసిద్ధి. నెక్స్ట్ బిట్టు, డ్వాక్రా మెటల్ క్రాఫ్ట్ అనేది ఎక్కడ ప్రసిద్ధి? ఆదిలాబాద్లో ప్రసిద్ధి. ఆదిలాబాద్లో ప్రసిద్ధి చెందిన క్రాఫ్ట్ ఏంటి అంటే డ్వాక్రా మెటల్ క్రాఫ్ట్. నెక్స్ట్ బిట్టు, తేన్సు నృత్యం తెలంగాణలో ఎవరు చేస్తారు అంటే రాజుగోండు అనేటువంటి తెగవారు తేన్సు నృత్యాన్ని అయితే తెలంగాణలో చేస్తారు. చిందు భాగవతం అనేది దేనికి ప్రసిద్ధి? చిందు భాగవతము అనేది గ్రామీణ వినోదాన్ని పౌరాణిక ఇతిహాసాలలో కళ్ళకు కట్టిన ప్రదర్శిస్తారనమాట, ఈ చిందు భాగవతం అనే దానిలో. నెక్స్ట్, చిందు భాగవతం నృత్య రూపం పేరు పొందిన మహిళ ఎవరు అంటే చిందు ఎల్లమ్మ. చిందు భాగవతంలో నృత్యంలో పేరు పొందిన మహిళ చిందు ఎల్లమ్మ. ఒగ్గు కథ అంటే ఏంటి? ఒగ్గు కథ అంటే ఒగ్గు అనేటువంటి వాయిద్యంతో చేర్పేటువంటి కథని ఒగ్గు కథ అని అంటారు. ది మంకీ ఆఫ్ కింగ్స్ అనే ఒగ్గు కథ ఎవరు రచించారు అని చెప్పి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసరికి డాక్టర్ కుమారస్వామి. గుర్తుపెట్టుకోండి, బిట్టు కూడా రావచ్చు, డాక్టర్ కుమారస్వామి. నెక్స్ట్, జానపద కళాబ్రహ్మ అనే బిరుదు ఎవరికి కలదు అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి మిద్దె రమణకి జానపద కళాబ్రహ్మ అనేటువంటి బిరుదు కలదు. యక్షగానానికి పుట్టినిల్లు అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటకని యక్షగానానికి పుట్టినిల్లుగా అయితే పిలుస్తారు. తెలంగాణ యక్షగాన పితామహుడు ఎవరు అని చెప్పి ఇచ్చారు. సో తెలంగాణ యక్షగాన పితామహుడు చెరివిరాల బాగయ్య ఎవరండి? తెలంగాణ యక్షగాన పితామహుడు. యక్షగానానికి ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రం ఏది అంటే, పుట్టినిల్లు అనగా చెప్పే రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. తెలంగాణ యక్షగానానికి ప్రసిద్ధి పితామహుడు ఎవరు అంటే చెరివిరాల బాగయ్య. తెలంగాణకి చెందిన అల్లూరి అయోధ్య రామయ్య రాసినటువంటి బుర్ర కథ ఏంటి అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి నైజాం. ఎర్రన్నకి గల బిరుదు ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఎర్రన్న కవి యొక్క బిరుదు ఏంటి అంటే ప్రబంధ పరమేశ్వరుడు, అలాగే శంభుదాసుడు అలాగే ప్రబంధ పరమేశ్వరుడు, ఈ రెండు కూడా ఎర్రన్నకి గల బిరుదు అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, భారతానికి వరిశిష్ట గ్రంథం ఏది అని చెప్పి ఇచ్చారు. సో హరివంశం. భారతానికి వరిశిష్ట గ్రంథం ఏంటి అంటే హరివంశం అండి. నెక్స్ట్ బిట్ ఏంటి అంటే, ఎర్రన్న ఏ కాలానికి చెందినవాడు అంటే 14వ శతాబ్దానికి చెందినవాడు.
బిట్ ఏంటి అంటే పోతన. పోతనకి సంబంధించిందండి. పోతన ఏ ప్రాంతానికి చెందినవాడు? పోతన వరంగల్ ప్రాంతానికి చెందినవాడు. గుర్తుపెట్టుకోండి. పోతన వరంగల్ ప్రాంతానికి చెందినవాడు. నెక్స్ట్ బిట్ పోతన ఏ కాలానికి చెందినవాడు అంటే 15వ శతాబ్దానికి చెందినవాడు. ఇందాక ఎర్రన్న ఏ కాలానికి చెందినవాడు అని చెప్పానండి. దాని తర్వాత మనకి ఇక్కడ పోతన వచ్చాడు. పోతన వచ్చేసరికి 15వ శతాబ్దం, ఎర్రన్న వచ్చేసరికి 14వ శతాబ్దం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోతనకి గల బిరుదు ఏంటి అంటే సహజ పండితుడు. పోతనకి గల బిరుదు ఏంటి అంటే సహజ పండితుడు. నెక్స్ట్ బిట్ పోతన ప్రముఖ రచనలు ఏవి అని చెప్పి ఇచ్చారు. పోతన ప్రముఖ రచనలు వచ్చేసరికి భోగిని దండకం, భాగవతం. పోతన భాగవతం మనం వింటూ ఉంటాం కదా. సో పోతన భాగవతం ఒకటి, భోగిని దండకం ఒకటి పోతన యొక్క ప్రముఖ రచనలు. కవి ఎవరు అంటే శ్రీనాథుడు. శ్రీనాథుడికి సంబంధించి శ్రీనాథుడు ఎవరి ఆస్థాన కవి అని చెప్పి ఇచ్చారు. పెద్ద కోమటి వేమారెడ్డి వీరి యొక్క ఆస్థాన కవి. నెక్స్ట్ శ్రీనాథుడి యొక్క రచనలు ఏవి అంటే ప్రముఖ రచనలు ఏవి అని ఇచ్చారు. శివరాత్రి మహత్యం, పండితారాధ్య చరిత్ర, తర్వాత మారుతాటి చరిత్ర. మొట్టమొదటి చెండో లక్షణం కలిగినటువంటి గ్రంథం ఏది అని చెప్పి ఇచ్చారు. సో అది వచ్చేసరికి కవి జానశ్రీయం. కవి జానశ్రీయం అనేది ఈ లక్షణాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ బిట్టు శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో కనకాభిషేక గౌరవాన్ని పొందాడు? శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో? ప్రౌఢదేవరాయలి ఆస్థానంలో. ప్రౌఢదేవరాయల ఆస్థానంలో కనకాభిషేక గౌరవాన్ని పొందాడు. దానికి సంబంధించి రిలేటెడ్ బిట్టండి. ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఎవరిని ఓడించాడు శ్రీనాథుడు అని చెప్పి ఇచ్చారు. సో డిండిమ భట్టు అనేటువంటి కవిని ఓడించడం వల్ల శ్రీనాథుడికి కనకాభిషేక గౌరవం అనేది జరిగింది. శ్రీనాథ కవి మొట్టమొదటి వీధి నాటకం ఏది అని చెప్పి ఇచ్చారు. సో శ్రీనాథ కవి మొట్టమొదటి నాటకం వచ్చేసరికి క్రీడాభిరామం. నెక్స్ట్ బిట్టు శ్రీనాథుడు హరివిలాస కావ్యాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? శ్రీనాథుడు తన యొక్క హరివిలాస కావ్యాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే అనుచిత అప్పయ్య శెట్టి గారికి అంకితం ఇచ్చారు. నెక్స్ట్ శ్రీనాథుని పద్యాల్లో విశిష్టమైనది ఏది అంటే సీస పద్యాలు. శ్రీనాథుని పద్యాల్లో విశిష్టమైన పద్యాలు ఏంటి అంటే సీస పద్యాలు ఇస్తాడండి. నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథ రచయిత ఎవరు? నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథ రచయిత బద్దెన. ఇప్పటిదాకా ఎర్రన్న కవి చెప్పాను, అలాగే పోతన కవి చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ బద్దెన కవి. శ్రీనాథుడి కవిది అయిపోయింది, ఇప్పుడు బద్దెన కవి. నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథ రచయిత ఎవరు అంటే బద్దెన కవి. నెక్స్ట్ బిట్టు కేయూర బాహుచరిత్ర గ్రంథ రచయిత ఎవరు అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి మంచెన కవి కేయూర బాహుచరిత్ర అనే గ్రంథం రచించాడండి. నెక్స్ట్ కేయూర బాహుచరిత్రకి ఆధార గ్రంథం ఏది అని చెప్పి ఇస్తే అది విద్దసాల బంజిక. గుర్తుపెట్టుకోండి, కేయూర బాహుచరిత్రకి ఆధార గ్రంథం విద్దసాల బంజిక. నెక్స్ట్ బిట్టు మంచెన ఏ శతాబ్దానికి చెందినటువంటి వాడు? 14వ శతాబ్దానికి చెందినవాడండి మంచెన కవి. నెక్స్ట్ బద్దెన ఏ కాలానికి చెందినవాడు అంటే 13వ శతాబ్దం. బద్దెన ఏ కాలానికి చెందినవాడు అంటే 13వ శతాబ్దం. మంచెన ఏ కాలానికి చెందినవాడు అంటే 14వ శతాబ్దం. నెక్స్ట్ సుమతి శతకానికి కర్త ఎవరు అని చెప్పి ఇచ్చారు. సుమతి శతక కర్త ఎవరు అంటే బద్దెన. వేమన, బద్దెన ఇలా ఇస్తారండి. సో సుమతి శతక కర్త ఎవరు అంటే బద్దెన అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. రంగనాథ రామాయణం ఏ కావ్యము అని చెప్పి ఇచ్చారు. రంగనాథ రామాయణం వచ్చేసరికి ఒక ద్విపద కావ్యం అది. నెక్స్ట్ తిక్కన్న ఏ కాలానికి చెందినవాడు? తిక్కన్న 12వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. నెక్స్ట్ తిక్కన్న బిరుదు ఏమిటి అంటే ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ. తిక్కన్న బిరుదులు ఏంటి అంటే ఉభయ కవి మిత్రుడు, నెక్స్ట్ కవి బ్రహ్మ. తిక్కన్న, నన్నయ్య, ఎర్రన్న వీళ్ళ ముగ్గురు కూడా తెలుసు కదా. సో అవ్వద్దు, నేను అందరి కాలాలు ఎవరు ఏ కాలానికి చెందినవారు అని ఇచ్చాను. ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. పేర్లన్నీ ఒకేలా ఉంటాయి కదా, నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న ఇలా. అందుకని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్తున్నాను. ఒకసారి ఇందులోనే ఉంటాయి కాలాలు, చూడండి రిపీటెడ్గా. బిట్టు తిక్కన్న ఎవరి ఆస్థాన కవి? తిక్కన్న మనమసిద్ధి ఆస్థాన కవి. మనమసిద్ధి యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే తిక్కన్న. గుర్తుపెట్టుకోండి. తిక్కన్న భారతంలో ఎన్ని పర్వాలు రచించాడు అని చెప్పి ఇచ్చారు. తిక్కన్న భారతంలో 15 పర్వాలు రచించాడు. నెక్స్ట్ తిక్కన్న మనమసిద్ధికి అంకితం ఇచ్చినటువంటి రచన ఏది? మనమసిద్ధికి అంకితం ఇచ్చినటువంటి రచన నిర్వచనోత్తరమైనటువంటి రామాయణం. కవిత్వంలో తెలుగు పదాలను ఎక్కువగా వాడినటువంటి కవి ఎవరు అని చెప్పి ఇచ్చారండి. సో ఆన్సర్ వచ్చేసరికి తిక్కన్న. నెక్స్ట్ బిట్ ఏంటి అంటే తెలుగులో వచ్చిన రామాయణాల్లో మొట్టమొదటి రామాయణం ఏంటి అంటే రంగనాథ రామాయణం. నెక్స్ట్ బిట్ రంగనాథ రామాయణం రచించింది ఎవరు అంటే గోనబుద్ధారెడ్డి. గుర్తుపెట్టుకోండి, గోనబుద్ధారెడ్డి. గోనబుద్ధారెడ్డి ఏ కాలానికి చెందినటువంటి వాడు? గోనబుద్ధారెడ్డి అనేటువంటి కవి 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. అలాగే పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ కవి పాల్కురికి సోమనాథుడు, మోస్ట్ ఇంపార్టెంట్. పాల్కురికి సోమనాథుడు ఏ భాషల్లో పండితులు అని చెప్పి ఇచ్చారు. సో కన్నడ భాషలో.
బిట్ పాలగురికి సోమనాథుడు ఏ కాలానికి చెందినవాడు? 13వ శతాబ్దానికి చెందినవాడు. గుర్తుపెట్టుకోండి, 13వ శతాబ్దం పాలగురికి సోమనాథుడు. నెక్స్ట్ బిట్ శతక లక్షణాలు ఉన్నటువంటి తొలి తెలుగు శతకం. శతక లక్షణాలు ఉన్న తొలి తెలుగు శతకం ఏంటి అంటే వృషాధిప శతకం. నెక్స్ట్ బిట్ పాలకురికి సోమనాథుని యొక్క రచనలు, ఫేమస్ రచనలు ఏంటి అంటే పండితారాధ్య చరిత్ర, అలాగే అనుభవసారం, బసవ పురాణం. ఈ మూడు పాలకురికి సోమనాథుడి యొక్క ప్రముఖ రచనలు. ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణాన్ని రాసినటువంటి వారు ఎవరు? నన్నయ్య. ఆన్సర్ వచ్చేసరికి నన్నయ్య కవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, నన్నయ్యకి గల బిరుదు ఏంటి అంటే ఆది కవి. నన్నయ్య ఏ కాలానికి చెందినవాడు అంటే 11వ శతాబ్దానికి చెందినవాడు. నన్నయ్యకి భారత రచనలలో సహాయపడిన కవి ఎవరు అంటే నారాయణ భట్టు. నెక్స్ట్ బిట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ పట్టణ విశిష్టత ఏ గ్రంథం నుంచి గ్రహించారు అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి భీమఖండం. నెక్స్ట్ నన్నయ్యకి గల మరొక బిరుదు ఏంటి అంటే శబ్ద శాసనుడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నన్నయ్యకి భారత రచనలో సహాయపడిన వారు ఎవరు అంటే రిపీట్ అయిందండి, నారాయణ భట్టు. గుర్తుపెట్టుకోండి. వీటిలోకి వెళ్తే తెలంగాణ పల్లె పాటలు పిల్ల పాటలు అనేటువంటి గ్రంథానికి రచయిత ఎవరు అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి బిరుదురాజు రామరాజు. తెలంగాణ పల్లె పాటలు అలాగే పిల్ల పాటలు గ్రంథ రచయిత ఎవరు అంటే బిరుదురాజు రామరాజు అండి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సాగర సంగీతం వృషభ పురాణం రచించింది. సాగర సంగీతం వృషభ పురాణం రచించిన వారు ఎవరు అని చెప్పి ఇచ్చారు. సో పేల్వారం జగన్నాథాచార్య. నెక్స్ట్ బిట్టు పోట్లపల్లి రామారావు రచించిన మహత్కాంక్ష రచనలు ఎవరి ఏ ప్రక్రియ అని చెప్పి